కార్నర్ మెథడ్ మనం అప్లై చేస్తాం. సో నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ అంటే మనకి మామూలుగా మీకు తెలుసు కదా. సో ఫస్ట్ మనం ఎలా ఉన్నా సరే పైకి నార్త్ అనుకోవాలి. సో నార్త్కి ఆపోజిట్ సౌత్. సో దిస్ ఇస్ ద నార్త్ వెస్ట్ కదా. సో ఈ టేబుల్లో వచ్చేసి నార్త్ వెస్ట్ ఏది, ఈ నార్త్ వెస్ట్ కార్నర్. సో నార్త్ అండ్ వెస్ట్ ఈ కార్నరే కదా. సో ఈ కార్నర్ సెల్ అనేది మనకి ఫస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ అవుతుంది. ఓకేనా. సో ఈ బ్లాక్ని మనం సెలెక్ట్ చేసుకుని సప్లై అండ్ డిమాండ్ చూసుకోవాలి. ఏదైతే లీస్ట్ ఉందో అర్థమవుతుందా అందరికి. సో నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ ఇదమ్మా. ఈ లాస్ట్ వన్ వస్తుంది మీకు తెలుసు కదా, టాప్ అండ్ లెఫ్ట్ సైడ్. ఓకేనా. సో ఇందులో మనం ఇప్పుడు సప్లై అండ్ డిమాండ్ రెండు కూడా చూస్ చేసుకుని ఏదైతే లీస్ట్ కాస్ట్ ఉందో దాన్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాలి ఆ పర్టికులర్ సెల్లో, నార్త్ వెస్ట్ కార్నర్ సెల్లో. సో ఏది లీస్ట్ ఉంది, డిమాండ్ లీస్ట్ ఉంది. సో ఈ 250ని ఇక్కడ ఎలకేట్ చేసుకుంటున్నాం ఈ సెల్లో. ఈ సెల్లోకి ఇక్కడ ఎలకేట్ చేసుకున్నాం కాబట్టి 0 అయిపోతుంది. ఓకే. 250 ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ మనకి ఏమవుతుంది, 300 మైనస్ 250 బ్యాలెన్స్ ఇస్ 50. ఓకేనా. ఇక్కడ వాల్యూ వచ్చిందా ఆ పర్టికులర్ సెల్, ఆ పర్టికులర్ కాలం అయితే కాలము, రో అయితే రో క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఓకే. మనకి ఇంకా మిగిలిన బాక్స్ ఏంటి, సోర్స్ అండ్ డెస్టినేషన్ బాక్స్. ఈ 3 rows 3 columns ఈ పర్టికులర్ టేబుల్. ఓకేనా. సో ఈ పర్టికులర్ టేబుల్లో మీకు కావాలంటే విడిగా కూడా డ్రా చేసుకోవచ్చు. ఓన్లీ ఈ టేబుల్ మాత్రమే మీరు వేసుకుని కూడా చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ టేబుల్లో నెక్స్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ ఏది, 1 ఇదే కదా. సో 1లో మనం ఏ వాల్యూ అలొకేట్ చేయాలి, 50 అలొకేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 0 అవుతుంది. ఇది ఇక్కడ 300 అవుతుంది. ఇప్పుడు ఏదవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటి, అంతా కూడా మనకి క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ టేబుల్ మనకి రిప్రజెంట్ చేసేది ఇది. సో ఈ పర్టికులర్ టేబుల్లో మనకి కార్నర్ సెల్ ఏది, కార్నర్ సెల్ 300 అలొకేట్ వాల్యూ 0. సో 0 కాబట్టి ఈ పర్టికులర్ కాలం అనేది నెక్స్ట్ సెల్ 500. ఓకే. నెక్స్ట్ 3 కదా, 3 వచ్చేసేసి 300. సో ఈ సెల్ ఏదైతే ఉంటే రెండు బ్యాలెన్స్ అవ్వాలన్నమాట. అంటే రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. ఇక్కడికి వచ్చేసినప్పుడు సప్లై అండ్ డిమాండ్ రెండు ఈక్వల్ అవ్వాలి. 200 ఎలా వస్తుంది అంటే ఇక్కడ అలొకేటెడ్ వాల్యూస్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 250 × 3 అవునా. ఎలివేటెడ్ సెల్స్ చూడండి. ఎలివేటెడ్ సెల్స్లో మనం ఏవైతే వాల్యూ రిప్రజెంట్ చేసామో ఆ వాల్యూ ఇంటూ సెల్ వాల్యూ అనమాట. ఓకేనా. ప్లస్ 50 × 1 300 × 6 300 × 5 100 × 5 300 × 3 అంతే కదా. ఇదెంత, 80 500 900 plus 400 4,400 చేసావా. ఇది మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఓకేనా. ఉందో దాన్ని చూస్ చేసుకోవాలి. ఓకే. నార్త్ వెస్ట్ కార్నర్లో అయితే నార్త్ వెస్ట్ కార్నర్లో ఏదైతే సెల్ ఉందో దాన్ని చూస్ చేసుకున్నాం కదా ఫస్ట్. అదే లీస్ట్ కాస్ట్ మెథడ్లో అయితే మొత్తం ఓవరాల్ టేబుల్లో ఏదైతే లీస్ట్ వాల్యూ సెల్ ఉంది ఐడెంటిఫై చేయండి. 1 ఇస్ ద లీస్ట్ వాల్యూ కదా. సో 1ని చూస్ చేసుకుని దీనికి వాల్యూ అనేది అలొకేట్ చేయాలి. సింపుల్. సేమ్ 300
300 ఇస్ ద లీస్ట్ వాల్యూ కదా. సప్లై అండ్ డిమాండ్లో చూసుకుంటే ఇక్కడ 350, ఇక్కడ 300 ఉంది. ఓకేనా? ఏది క్యాన్సిల్ అవుతుంది? రో 1 అనేది టోటల్గా క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ రిమైనింగ్ టేబుల్లో లీస్ట్ వాల్యూ 2 సెల్స్ వచ్చినాయి. 2 సెల్స్లో మనం ఏదో ఒక దాన్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? పర్టికులర్గా ఇదే చేయాలని లేదు. సో ఫస్ట్ ఉంది కాబట్టి ఈ 2ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఈ సెల్ని. సో దీనికి వాల్యూ అలొకేట్ చేయాల్సి వస్తే 250 అలొకేట్ చేస్తున్నాము. 150. ఓకేనా? ఈ పర్టికులర్ కాలమ్ అంతా కూడా మనకి క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ రిమైనింగ్ టేబుల్లో లీస్ట్ వాల్యూ వచ్చేసి 200 is the least value. 300. సో ఇది బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమే కదా. అంటే ముందు ఎగ్జాంపుల్కి మనం చెక్ చేసాం కాబట్టి దీన్ని మనం చెక్ చేయలేదు. యాక్చువల్గా అయితే చెక్ చేయాలన్నమాట. ఫస్ట్ స్టెప్ బ్యాలెన్స్డా అన్బ్యాలెన్స్డా చెక్ చేసుకోవాలి. ఓకేనా? 200 ఈ కాలమ్ అనేది క్యాన్సిల్ అయింది. సో మనకి రిమైనింగ్ టేబుల్ ఈ మిడిల్ వన్, ఇందులో వచ్చేసరికి ఫస్ట్ 3 సెలెక్ట్ చేసుకుంటే కనుక 50 తీసుకున్నాము. 0 ఈ కాలమ్ అనేది క్యాన్సిల్ అయింది. హియర్ ఈ 3 అన్నమాట. 300 అలొకేటెడ్ వాల్యూ చేసుకుంటే చూసుకోవాలి కదా. 250 అనేది వస్తుంది, అంతేనా? సో ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ వచ్చేసి 150. ఇది 0 కాబట్టి ఈ రో అనేది క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 5కి 2 కూడా కన్ఫర్మ్ అయింది. 150. ఓకేనా? ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చూడాలి.